అందుకని ఈరోజు మనకి ప్రతి నోటు పైన కూడా గాంధీ బొమ్మ మనం చూస్తున్నాం. వివేకానంద స్వాముల వారు చికాగో నుండి ఇక్కడ దాకా ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆత్మస్థైర్యాన్ని, మరణమే భయం, భయమే మరణం, ఇంకొకటి కాదు, నువ్వు భయపడితే అదే మరణం, నువ్వు భయపడకపోవడమే నీవు ముందుకు సాగేటువంటి గొప్పనైన జీవితాన్ని పొందేటువంటి దానికి మార్గం అవుతుంది. ఇట్లా అమోఘమైనటువంటి జీవితంలో నడయాడి మన కళ్ళ ముందర ఎప్పుడో మనం చూడటం లేదు. రాముడు, కృష్ణుడు ఇవన్నీ మనం చూడాల, పెద్దవాళ్ళు మనకు అందించిన గ్రంథాల నుండి మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళని మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు. మన తరం కాకపోతే మన నాన్నగారు, తాతగారు తరంలో అందరూ చూసినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎట్లా నడయాలన్నారు, నేను అనే దాన్ని వదిలిపెట్టి నాది ఈ ప్రపంచం అంతా, ఈ దేశం అంతా, ఈ సమాజం అంతా అని ఎవరు కృషి చేస్తున్నారో వాళ్ళదే మృతంజీవులైనటువంటి వాళ్ళు. దాన్ని మనము జీవితంలో సాధించాలి. మనం మరణించినా సరే ఈ భూమి పైన మన పేరు శాశ్వతంగా ఉండాలి. 100 సంవత్సరాలు బ్రతికినాము అనేది మనకు అవసరం లేదు. 100 సంవత్సరాలు మనం బ్రతికినాము అనే మన గుర్తు ఏమిటి? ఈ జగత్తులో, ఈ లోకంలో, ఈ భూమండలం పైన, ఈ ధాత్రి పైన అది మన మిగిల్చిపోవాలి. అదే సార్థకత. అదే పోతనామాత్రులు చెప్పింది. మా జననము సఫలము చేసేట పునర్జన్మము లేకుండా అంటే సఫలం ఎప్పుడైతుంది? మనం జీవించినామనే మన గుర్తుని ఈ లోకంలో మిగిల్చిపోవాలి. ఎప్పుడు మిగిల్చిపోతాం? వీళ్ళందరినీ మనం చెప్పుకుంటున్నాం. రామాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వివేకానంద స్వామి, అలాగే రామకృష్ణ పరమహంస, ఇలా మహనీయులైనటువంటి వాళ్ళందరినీ మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు మిగిల్చినారు కనుకనే ఆ జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని మనకు అందించిపోయారు. అలాగే గాంధీ మహాత్ములు ఇలాంటి వాళ్ళు మనకి దేశాన్ని స్వాతంత్రం ఇచ్చి మనము పరిపుష్టిగా ఎవరి పాలన లేకుండా స్వయంగా మనం ఈరోజు స్వేచ్ఛగా మనం జీవనాన్ని కొనసాగించేట్టుగా చేసినటువంటి అద్భుతమైన చరిత్రలు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడిచి కూడా ఏ విధమైనటువంటి అన్నోన్ వారియర్స్గా ఉన్నటువంటి వాళ్ళని మనం వెలికి తీసి సమాజానికి ఏదైనా మేలు చేసేటువంటి దానికి ఉత్సాహాన్ని కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఈలోగా మనం జడ్జి గారు వచ్చేదానికంటే ముందు తిరుపతి నుండి వచ్చేసారు కనుక మన కృష్ణమూర్తి గారిని ఒక బ్రీఫ్గా ఒక సందేశంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.